హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్స్ టెక్. సో ఏంటి డబ్బాలు ఎల్లో కలర్ మెరిచిపోతున్నాయని చూస్తున్నారా? ఏం లేదండి, మన స్టూడియో అప్గ్రేడ్ కోసం నేను ఒక నా రూమ్ కూడా చూపిస్తా, నా రూమ్ సెటప్ అంతా చూపిస్తా. సో లైటింగ్ సరిపోవట్లేదు బేసిక్గా. సో నేను రివ్యూ చేసిన దాని ప్రకారం, చాలా మంది యూట్యూబర్స్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం పెద్దగా ఇన్వెస్ట్ చేయకుండా మినిమం ఒక 5,000-6,000 నా బడ్జెట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇందులో నాకు ఫస్ట్గా మెయిన్ అనిపించింది షటర్ లైట్. సాఫ్ట్ బాక్స్ తోటి షటర్ లైట్ కావాలనిపించింది. సో దానికోసం నేను 150 వాట్స్ బై కలర్ కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి 90 ఇంచ్ బై కలర్ ఎల్ఈడి ప్యానల్ లైట్ ఒకటి తీసుకున్నాను. సెకండ్ ఒక సాఫ్ట్ బాక్స్, డిజిటల్ ఒక సాఫ్ట్ బాక్స్. అండ్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ కోసం ఒక బ్లాక్ బాక్స్ కూడా తీసుకున్నాను. సో మనం క్విక్గా ఇవన్నీ అన్బాక్స్ చేసి మన స్టూడియో బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా? ఇది మనం తీసుకొచ్చిన బ్లాక్ క్లాత్. సో దీనికి ఆ బ్లాక్ క్లాత్ వేసి చూద్దాం ఎలా ఉందో. ఇందులో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే దీనికి డబల్ లేయర్ వేసి చూద్దాం. సో ఇప్పుడు ఎలా ఉంది? సో పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు డబల్ లేయర్ వేసిన తర్వాత బెడ్ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఐటమ్ అన్బాక్స్ చేస్తున్నాను. ఇది కూడా నేను డిజిటెక్ నుంచి తీసుకున్నాను. అన్ని డిజిటెక్ సిమిలర్ బ్రాండ్ ఉండేలా ప్రిఫరెన్స్ చేసుకున్నాను. సో ఈ సాఫ్ట్నెస్ కోసం యూజ్ చేసే కవర్. అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కావాలి, బ్రైట్నెస్ బాగుంది అని అనుకుంటే రెడ్యూస్ చేయడానికి ఇంకొకటి కూడా ఇస్తారు. మోస్ట్లీ ఒకటి సరిపోతుంది నాకు తెలిసి. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఓకే, ఇది మనది. దీన్ని మనం ఈ లైట్కి సెట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి చెప్పాను కదా, ఈ షేడ్స్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది ప్రస్తుతం ఇక్కడ పక్కన పెట్టేస్తా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మరి 150 వాట్స్ కంటిన్యూస్ ఎల్ఈడి లైటింగ్ అనమాట. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. సో దీనికి మనం రిమోట్తో ఆపరేట్ చేసుకోవడానికి ఒక రిమోట్ ఇచ్చారు. అండ్ సో ఇది పవర్ అడాప్టర్. పర్లేదు, చాలా పెద్దగా ఫైన్. ఇది యూజర్ మాన్యువల్. ఇది కూడా ఒక పెట్టాలన్నట్టు. ప్రోడక్ట్. ఇది లైట్ కి గార్డ్. యాక్చువల్ లైట్ వచ్చేసి ఇది యాక్చువల్ లైట్. సో దీనికి ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే మనకు ఇది డిమ్ అండ్ ఇది మార్చుకోవడానికి, డిమ్నెస్ మార్చుకోవడానికి ఇది ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. దీన్ని ఏం చేద్దామంటే మనం నార్మల్గా మనకి ఇక్కడ ఆన్స్ ఉంటాయి, ఈ ఆన్స్ ఉంటాయి. అండ్ దీన్ని అడ్వాన్స్గా సెట్ చేసి ట్విస్ట్ చేస్తే ఇలా అయిపోతుంది అనమాట. ఈ మనకి డైరెక్ట్ లైటింగ్ సాఫ్ట్ బాక్స్ ఏం అవసరం లేదనుకున్నప్పుడు డైరెక్ట్ దీని ఈ రిఫ్లెక్షన్ ద్వారా సరిపోతుంది అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి మనము. ప్రస్తుతానికి ఇది మనకు అవసరం లేదు. మనం సాఫ్ట్ బాక్స్ దీనికి ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ పవర్ ఆన్. సో ఈ పవర్ సాకెట్ నేను పవర్ దీనికి ఇన్స్టాల్ చేసేసాను. ఇది లోలో పెట్టుకున్నాను. సో ఇదండి, ఇదన్నమాట లైటింగ్. సో మనకు డిమ్ డిఫరెన్స్ చూడొచ్చు. మనకు డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. ప్యూర్ వైట్ అన్నట్టు. మనకు కొంచెం గ్రే షేడ్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా స్విచ్ అయిపోతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే వీ కెన్ రెడ్యూస్ ద బ్రైట్నెస్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్. మొత్తం కావాలనుకుంటే ఇట్లా టర్న్ చేస్తే 100 వస్తుంది.
అండ్ మనం బ్రైట్నెస్ వస్తుంటే బ్రైట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే ఇట్లా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఇది మనము ఎలాంటి షేడ్ కావాలి, కొంచెం ఎలాంటి షేడ్ కావాలనుకుంటే ఇలా, వైట్ షేడ్ కావాలనుకుంటే ఇలా, ఇలా మనం దీన్ని మార్చుకోవచ్చు. సో మనం ఆ ప్యానల్ లైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ బాక్స్ ఇదండి మన స్టాండ్. ఇది నాకు 300 రూపీస్ పడింది, 400 రూపీస్ పడింది. సో ఇది చాలా హెవీ ఉందండి. వచ్చింది. నేను ఈ హైట్లో పెట్టాను. అండ్ లైట్ వచ్చేసి ఇక్కడ 2 నాబ్స్ ఉన్నాయి. ఈ నాబ్స్ యూజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇన్స్టాల్ చేసేస్తాను. సో ఇది మొత్తం ఓపెన్ చేయాలి అండ్ ఇది టైట్ చేసుకోవాలి. అండ్ ఇది ఎందుకు అంటే డైరెక్షన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది వస్తుంది మనకు. అండ్ మనం ఈ సాఫ్ట్ బాక్స్ దీంట్లో ఇన్స్టాల్ చేస్తాము. సో దీనికి ఈ నాబ్స్ ఉన్నాయి కదా, ఈ నాబ్స్ దీంట్లో ఫిక్స్ చేసి టర్న్ చేయాలి. ఇది ఇట్లా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇలా దీనికి పేర్ చేయాలి. రాకుండా చూసుకోండి. సో ఇది మన సాఫ్ట్ బాక్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. నేను పవర్ ఆన్ చేస్తాను. సో ఇలా మనకి లైటింగ్ వస్తుంది. దీన్ని మనము 45 degrees యాంగిల్లో సెట్ చేసుకోవాలి. సో ఇది సాఫ్ట్ బాక్స్ గురించిన ఇన్స్టాలేషన్. నెక్స్ట్ మనం ఈ ప్యానల్ లైట్ కూడా అన్బాక్సింగ్ చేస్తాం. ఓకే, ప్రస్తుతానికి ఈ బాక్స్ ఇలా పక్కన పెట్టేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు ప్యానల్ లైట్. ఈ ప్యానల్ లైట్ని ఇప్పుడు ఇంతసేపు మనము ఈ లైటింగ్ లేకుండా, సాఫ్ట్ బాక్స్ లేకుండా వీడియో చూసాం కదా. ఇప్పుడు ఈ సాఫ్ట్ బాక్స్ని మనం సెట్ చేసుకొని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మనకు కావాల్సిన లైటింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అంతా. మేబీ మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు. ఈ సాఫ్ట్ బాక్స్తో చేస్తున్నాము, సాఫ్ట్ బాక్స్ ఇప్పటి వరకు సాఫ్ట్ బాక్స్ లేదు. ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ పెట్టాక ఎంత డిఫరెన్స్ ఉన్నాయి. సో మనం ప్యానల్ లైట్ కూడా ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ కవర్ కూడా ఇచ్చారు. ఇదండి, ఇది మన ప్యానల్. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. మనకు తీసుకున్నాను చెప్పాను కదా. స్టాండ్ కూడా మనం ఓపెన్ చేసి ఫిట్ చేసి ప్యానల్ లైట్ అనేది సెట్ చేద్దాము. ఓపెన్ చేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్యానల్ లైట్ ఈ నాట్ కదా, ఈ నాట్ ఇందులో ఫిక్స్ చేసి టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్స్ ప్లేస్ చేసుకొని మనకు ఎంత యాంగిల్ కావాలని దీన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఏం చేస్తాను, ఈ ప్యానల్ లైట్ సెటప్ ఇటువైపు షిఫ్ట్ చేస్తాను. సో ఇదండి, ఇది మనకు ఈ పవర్ కదా అలా హైట్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తగ్గిద్దాము. ఓకే, బేస్డ్ ఆన్ ఈ ఆన్ ఆఫ్ చేసే కొద్దీ మనకు డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. ఇది నార్మల్ డిమ్ లైట్, కొంచెం బ్రైట్నెస్ తక్కువ వస్తుంది. ఇది ప్యూర్ వైట్ లైట్ అండ్ ఇది ఆరెంజ్ లైట్ అండ్ ఇది ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్. సో ఇది మన లైట్ సెటప్. కొత్తగా తీసుకున్న స్టూడియో కోసం కొత్తగా తీసుకున్న సెటప్. దీన్ని నేను కరెక్ట్గా 45 degrees యాంగిల్లో ఈ షేడ్ ఇటు మనం లైటింగ్ పెట్టాము, సాఫ్ట్ బాక్స్ పెట్టాము. ఇటు నుంచి వచ్చిన షేడ్ మన ఫేస్ మీద పడినప్పుడు ఇటువైపు కొంచెం బ్లర్ అవుతుంది, ఇటువైపు కొంచెం మనకు షాడో పడుతుంది. దాన్ని కవర్ చేయడం కోసం మనం ఈ లైట్ని యూజ్ చేస్తున్నాం. సో నేను పర్ఫెక్ట్ మనం సెట్ చేసిన తర్వాత చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రూమ్ సెటప్.
నేను కరెక్ట్ 45 డిగ్రీస్ కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి 45 డిగ్రీస్ యాంగిల్లో సాఫ్ట్ బాక్స్ సెటప్ చేశాను. లెఫ్ట్ సైడ్ 45 డిగ్రీస్ యాంగిల్లో ప్యానల్ లైటింగ్ అనేది సెట్ చేశాను. సో నార్మల్గా మన ఫ్రేమ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇలా అనిపిస్తుంది అనమాట. మనం షూటింగ్ చేసేటప్పుడు మన ఫ్రేమ్ ఇలా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది నార్మల్గా రూమ్లో ఎలాంటి లైటింగ్ లేకుండా జస్ట్ డే లైట్ తోటి వచ్చే లైటింగ్, నా రూమ్లోకి వచ్చే లైటింగ్. ఇప్పుడు నేను ఓన్లీ సాఫ్ట్ బాక్స్ అండ్ ప్యానల్ లైటింగ్ మాత్రం ఆన్ చేసి చూపిస్తాను మీకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో. సో ఇది నాకు కరెక్ట్ 45 డిగ్రీస్ యాంగిల్లో సాఫ్ట్ బాక్స్ ఉంది అండ్ ఇటు 45 డిగ్రీస్ యాంగిల్లో ప్యానల్ లైటింగ్ ఉంది. రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డే టైం కండిషన్లో ఈ సాఫ్ట్ బాక్స్ అండ్ ప్యానల్ లైటింగ్ తోటి వచ్చే అవుట్పుట్ ఇది. ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు షూటింగ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఒక లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు ఎందుకో కదా. తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి, బట్ మనకు లాంగ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఒక మంచి బ్రాండ్లో తీసుకుంటే సర్వీస్ కానీ దాని యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. బట్ అందుకని నేను బడ్జెట్ ఎక్కువ పెట్టమని చెప్పాను. డిజిటెక్ ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటే కానీ, కంటిన్యూస్ లైటింగే కానీ, సాఫ్ట్ బాక్సే కానీ అన్నీ ఒకటే బ్రాండ్ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే డిఫరెంట్ బ్రాండ్స్ తోటి ఎందుకు అని చెప్పి. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి ట్రై చేయండి. డిజిటెక్ సంబంధించినంత వరకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ వారంటీ కార్డ్, ఎవ్రీథింగ్ అవే అన్ని వారంటీతోనే వస్తాయి. నా ఈ అన్బాక్సింగ్ అండ్ ఈ రూమ్ సెటప్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఖచ్చితంగా ఎలాంటి లైట్ కొనాలి, కొంటే అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.